యాపిల్ వాల్నట్ గ్రీన్ సాలడ్. సో ఇదైతే చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉంది, సాలడ్ అంటున్నావు. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను అమూల్య. ఓకే. ఇది చాలా స్పెషల్గా ఉంది. Yes. యాపిల్ అంటున్నావు, మళ్ళీ వాల్నట్స్ అంటున్నావు, అండ్ ఆల్సో స్పినాచ్ కూడా తీసుకొచ్చారు. Yes, mixed. అంటే ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, Correct. అలాగే వెజిటబుల్స్ గ్రీన్ లీఫీ Yes. కూడా ఉంది. కరెక్ట్. ఏంటి అసలు ఇది? సో మనకి ఒకే 1 మీల్ తీసుకున్నా కూడా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈవెన్ ఏదైతే హార్మోనల్ యాక్ని అనుకుంటున్నాం కదా, యాక్ని కంట్రోల్ చేసేలాగా కూడా ఉండాలన్నమాట. ఓకే. సో ఫస్ట్ మనకి యాక్ని కంట్రోల్ అవ్వాలి అని అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ యాడ్ చేసుకోవాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. ఎస్, కరెక్ట్. సో మనకి నట్స్ లో ఒమేగా 3 ఉంటుంది. సో ఒమేగా 3 అనేది మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా హెల్ప్ చేస్తుంది. సో మీరు నట్స్ తీసుకొచ్చారు. ఎస్, యాపిల్, హోల్ యాపిల్, ఎస్, స్పినచ్ కదా, ఇది బేబీ స్పినాచ్. Baby spinach. నేను కట్ చేసి తీసుకొచ్చేసి. అది ఇంకా హనీ, హనీ. ఎస్, హనీ ఇంకా నూనె తీసుకొచ్చారా? ఇది ఆలివ్ ఆయిల్ అన్నమాట. ఆలివ్ ఆయిల్ తీసుకొచ్చారు. Correct. అండ్ ఈ సీడ్స్ ఏంటివి? ఆఖరణ ఉన్న సీడ్స్ ఇవి వచ్చేసి మనకి గుమ్మడి విత్తనాలు. గుమ్మడి గింజలు. ఎస్, ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ మనం లైట్ గా గుమ్మడి విత్తనాలు అండ్ వాల్నట్స్ ని కొంచెం లైట్ గా రోస్ట్ చేస్తాం, ఎక్కువ రోస్ట్ చేయట్లేదు. జస్ట్ కొంచెం మనకి ఆ క్రిస్పీగా తెలిస్తే బాగుంటుంది అనమాట. సో కొంచెం లైట్ గా రోస్ట్ చేద్దాము. అలాగే. స్టవ్ వెలిగించేయండి. ఓకే. ఓకే. ఎస్, సో గుమ్మడి గింజలు, వాల్నట్స్ నేను ముక్కలు చేసి తీసుకొచ్చాను. సో సీడ్స్, నట్స్ రోస్ట్ అయిపోయి నెక్స్ట్ ఏంటి? ఎస్, ఇప్పుడు మనం యాపిల్ని కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాం. సో నేను స్టవ్ ఆఫ్ చేయనా? ఆపేయండి. ఓకే. దీంట్లో గ్రీన్ యాపిల్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ప్రెసెంట్ అయితే నేను నార్మల్ యాపిల్ తీసుకున్నాను. గ్రీన్ యాపిల్ కొంచెం వగరుగా ఉంటుంది కదా. కరెక్ట్. కొంచెం పులుపు కూడా వస్తుంది అనమాట మనకి. సో ఏది నచ్చితే మనం అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇవి కొంచెం నేను చిన్న చిన్న పీసెస్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి పాలకూర వేస్తున్నాం కాబట్టి. సో కొంతమందికి పాలకూర నచ్చుతుంది, నచ్చదు. సో మనం చూపించేది బోత్, ఇద్దరు చూస్తారు కాబట్టి. సో మనకి యాపిల్ అనేది ప్రతి ఒక్క బైట్కి వస్తుంది అనుకోండి. సో ఆ టేస్ట్ అనేది మనకి బాగుంటుంది అనమాట. చేదుతనం అనేది పోతుంది. కరెక్ట్. అండ్ ఈ పర్టికులర్ రెసిపీ అనేది మనము ఎప్పుడు తీసుకోవాలి? ఇది స్నాకా లేకపోతే బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చా? బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు అండ్ డిన్నర్ కి కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే యాపిల్. సో యాపిల్ లో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అనేది ఉండదు అండ్ వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 80% వరకు మనకి వాటర్ ఉంటుంది, హైడ్రేషన్ కి కూడా బాగుంటుంది అనమాట. సో యాపిల్ కాకుండా మీరు వేరే ఏదైనా ఫ్రూట్ యాడ్ చేయాలి అనుకుంటే కనుక బ్రేక్ఫాస్ట్ కి ప్రిఫర్ చేయొచ్చు. సో సేమ్ రెసిపీ ఫాలో చేస్తున్నట్లయితే కనుక ఈవెన్ డిన్నర్కి కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మిక్సీ బౌల్ ఇవ్వండి. సో ఇవి పీసెస్ వేసేస్తున్నాను. అండ్ యాపిల్ కూడా మనం ఎప్పుడైతే లాస్ట్లో మిక్స్ చేస్తామో అప్పుడే కట్ చేసేసుకోవాలన్నమాట. ముందే కట్ చేస్తే ఏమైపోతుందంటే మనకి ఆక్సిడైజ్ అయిపోతాయి. అవును, నల్లగా అయిపోతుంది. కరెక్ట్. సో నెక్స్ట్ మనం ఫస్ట్ యాపిల్ వేసుకున్నాము, తర్వాత పాలకూర వేస్తున్నాను. ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హనీ వేస్తున్నాను. తేనె ఇవ్వండి. సో స్వీట్నెస్కి యాపిల్తో పాటు తేనె. అండ్ ఇప్పుడు ఆ మిక్స్డ్ సీడ్స్ కూడా మిక్స్ చేసేద్దాం దీంట్లో. ఓకే. ఫైనల్లీ కొంచెం ఆలివ్ ఆయిల్ స్పూన్ ఇవ్వండి. ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్గా మనం మిక్స్ చేసేస్తాము. సో ఇక్కడ మనం స్పినాచ్ డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తున్నాం. ఎస్. సో పర్వాలేదా? పర్వాలేదు. ఏమన్నా సాలడ్ అయితే రెడీ అయిపోయినట్టేనా? ఎస్, రెడీ అయిపోయింది అమూల్య. సర్వ్ చేసుకుందాము. ఓకే.
సో అయిపోయినట్టేనా యమున? ఇప్పుడు కొంచెం మనం తేనెని గార్నిష్ చేద్దాం పైన. ఓకే. సో మన యాపిల్ వాల్నట్ గ్రీన్ సాలెడ్ అయితే రెడీ అయిపోయింది. ఓకే. యాపిల్ వాల్నట్ గ్రీన్ సాలడ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. యాపిల్ వాల్నట్ గ్రీన్ సాలడ్కి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి గింజలు, వాల్నట్స్, యాపిల్, పాలకూర, ఆలివ్ ఆయిల్, తేనె. యాపిల్ వాల్నట్ గ్రీన్ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో గుమ్మడి గింజలు, వాల్నట్స్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో తరిగిన యాపిల్ ముక్కలు, తరిగిన పాలకూర, తేనె, వేయించుకున్న గుమ్మడి గింజలు, వాల్నట్స్ అలాగే ఆలివ్ ఆయిల్ కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని తేనెతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యాపిల్ వాల్నట్ గ్రీన్ సాలడ్ రెడీ.